నమస్తే అందరికీ. నేను ప్రస్తుతం నా ఆత్మీయ మిత్రుడు ఎలికట్టె శంకర్రావు అన్న ఇంటికి రావడం జరిగింది నల్గొండ జిల్లాలో. వాస్తవానికి నేను వచ్చిన కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఊరేగింపు. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నల్గొండ పట్టణానికి వస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా చాలామంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. పనిలో పనిగా నాకున్నటువంటి ఆత్మీయుల్లో ఎలికట్టె శంకర్రావు అన్న ఒకరు అన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలు నా వంతి నేను ఏరుకొని పెట్టుకున్నా ఆల్రెడీ. సేమ్ ఇన్ని వేల పుస్తకాలు, సరే కేసీఆర్ చెప్తా ఉంటాడు 80,000 ఒకటి, మొన్న ఏదో ఒకటి మళ్ళీ ఒకటి పెరిగింది 80,000 ఈడ యశోద ఆసుపత్రిలో ఏదో బుక్ తీసిండు 80,000 ఒకటేని 80,000 పుస్తకాలు. ఆయన అయితే మరి ఈ పుస్తకాలు నిజంగా వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే 80,000 60,000 పక్కకు పెడితే చరిత్రను భవిష్యత్తుకు అందించేటువంటి ఈ రూము నాకు తెలిసి ఒక 10 ఫీట్లు ఇటు 10 ఫీట్లు అటు ఉంటుందేమో, కానీ ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్రను భవిష్యత్తుకు అందించేటువంటి ఒక గొప్ప రూమ్. ఇది ఒక రకంగా లైబ్రరీ. పుస్తకాల మధ్య జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎలికట్టె శంకర్రావు అన్న ఇంట్లో నేనున్న ఆ పుస్తకాల మధ్యలోనే నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి సాహిత్యం పుస్తకాలు కానీ, చరిత్ర పుస్తకాలు కానీ, పెద్ద బాల శిక్ష దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి. వాస్తవానికి నేను కూడా మంచి పుస్తక ప్రియుడిని. నా ఇంట్లో కూడా నేను ఖచ్చితంగా అటు ఏ ఎయిర్పోర్ట్ పోయినంటే ఖచ్చితంగా ఫస్ట్ బుక్ స్టాల్ చూసుకుంటా, 1-2 పుస్తకాలు చూజ్ చేసుకుంటా, వస్తా కొనుక్కుంటా. సో ఇట్లా నా ఇంట్లో కూడా తెలుగు, ఇంగ్లీషు, హిందీ అంటే నాకు అది పెద్దగా కాదు కాబట్టి తెలుగు, ఇంగ్లీషు 2 పుస్తకాలు, 2 భాషల్లో పుస్తకాలు తెచ్చుకుంటా. అసలు ఎలికట్టె శంకర్రావు అన్న, అసలు నువ్వు ఏంది, నీకు ఈ పుస్తకాలకు ఉన్న సంబంధం ఏంది, ఎందుకు ఇవన్నీ తయారు చేసినావు, ఇవి రేపు పొద్దుగాల కూడి పెడతాయా కొగ్గి పెడతాయా? కూడేం పెట్టవన్నా కానీ నిండుగా బతకడానికి ఉపయోగపడతాయి. నాకు హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక టీచరు కృష్ణమూర్తి సార్ అని ఉండే. ఆయన టెక్స్ట్ పుస్తకాలు కాకుండా వేరే పుస్తకం ఒక నవల ఇచ్చిండు చదవాలి అని. అది అలవాటైంది. ఇక వయసుతో పాటు ఆ హాబీ పెరిగింది. ఏం పుస్తకం ఉన్నది? అది మీరా అని ఎద్దనపూడి సులోచన రాని నవల. అది 100 పేజీలు ఉండే అప్పట్లో ఇంత పుస్తకము. కానీ ఏకబిగిన చదివిన, అంటే వేరే పుస్తకాలు చదవడం అనేది అలవాటైంది. ఆయన నేర్పండి పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు అట్లా అది అలవాటైంది. అట్లా మొట్టమొదటిసారిగా మీరు ఈ పుస్తకాలు, సరే స్కూలు కాలేజీ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో క్రికెట్ వైపు పోతూ ఉంటారు, కొంతమంది ఇంకో క్రీడారంగం వైపు, కొంతమంది జర్నలిజం, కొంతమంది ఇంకా రాజకీయాల వైపు, ఇట్లా ఎవరి పనిలో వాళ్ళు పోతూ ఉంటారు. ఉపరి మేస్త్రి పనికి ఉపరి ఆయన పోతాడు. ఇటు రావడానికి ఆ పుస్తకమే నాందా లేకపోతే ఇంకేమైనా? లేదు, అదేమో హాబీ అన్న. చదువుకుంటూ వచ్చిన తర్వాత మనకు సామాజిక స్పృహ పెరుగుతుంది. ఇప్పుడు ఎద్దనపూడి కానీ, ఎండమూరి కానీ ఈ పుస్తకాలు రీడబిలిటీ పెంచుతాయి కానీ సామాజిక అవగాహన ఇవ్వం. ఆ తర్వాత నాకు సామాజిక అవగాహన అంటే మన ప్రాంతం గురించి ఏముంది, మన లైఫ్ గురించి ఎవరు రికార్డ్ చేసిన పుస్తకాలు చదువుతూ వచ్చిన. ముఖ్యంగా ఏంటంటే నోముల సత్యనారాయణ గారి కుటుంబంతో ఒక బాంధవ్యం ఏర్పడ్డ తర్వాత నాకు ఒక గొప్ప ప్రపంచాన్ని చూసిన. ఆయన ఆల్రెడీ గ్రేట్ స్కాలర్, 4-5 భాషలలో పండితుడు. నాకు ఒక డౌట్, ఆల్రెడీ నోముల సారు మంచి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగినటువంటి ఒక మంచి మనిషి. అతను ఇలాంటి పుస్తకాలు ఆయన నవిలి పెట్టి ఉండొచ్చు ఈ పాటికే. అంటే సేమ్ పుస్తక రంగంలోకి వచ్చినామని పిల్లనిచ్చిరా నీకు, లేకపోతే వేరే? లేదు, అంతకు ముందే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాతనే ఇట్లా ప్రవేశం దొరికింది. ఆ పుస్తకాలన్నీ చదువు. మామగారి నుంచి ఏమన్నా అలవాటుదా అట్లా? అంటే రీడబిలిటీ చదవడం అలవాటు ఉంది, కానీ ఏ పుస్తకాలు చదవాలి, ఎట్లా చదవాలి, సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మాత్రం నేర్చుకున్నది ఆయన దగ్గర నేర్చుకున్నారు. సో ఈ పుస్తకాలన్నీ ఎక్కడ కలెక్ట్ చేసినారు? ఇవి చాలా వరకు కలెక్ట్ అంటే నేను ఒక టేస్ట్ బట్టి కొనుక్కున్నాయన్న మ్యాక్సిమం. దీని విషయంలో చెప్పాలంటే నాకు నా వయసులో ఉన్న వాళ్ళు అప్పుడు బీర్ తాగేటోళ్ళు 15-20 రూపాయలు పెట్టి కష్టపడి నేను పుస్తకాలు కొనుక్కున్నా. నన్ను అనేటోళ్ళు నువ్వు బీర్ తాగవని. అందుకని నేను నాకు అలవాటు పడలేదు. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్తా ఉండే ఈయన 2 పుస్తకాలు పడేసి పడి ఉంటాడు అనేటువంటి చాలా సిల్లిగా చెప్తా ఉండే. అదైతే ఏం చూసింది లేదు, ఎవరు చూసింది లేదు. కానీ ఇక్కడ మీ దగ్గర చూస్తూ ఉన్నా, ఎందుకంటే నేను గత కొన్నేళ్ళుగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో కానీ,
మీరు ఈ నల్గొండ, ప్రత్యేకంగా నల్గొండ చరిత్రలో కానీ ఆలోచనల్లో కానీ కంప్లీట్ క్వైట్ డిఫరెంట్గా కనిపిస్తారు మీరు. అంటే ఇటు అప్కమింగ్ తరానికి అటు పాత తరానికి మధ్యలో ఒక వారధి లెక్క కనిపిస్తారు. సో ఇట్లా కొద్దిగా రేర్గా ఉంటారు ఇట్లా ఉండేటువంటి వ్యక్తులు. అది బహుశా మీలో ఉండడం నల్గొండ జిల్లా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాకపోతే అటు కొనకుండొచ్చు కానీ వేరు చేయకూరి ఒకటే రైట్ అన్న. ఇప్పటి వరకు మీరు ఎన్ని పుస్తకాలు రచించారు? ఒక 20 పుస్తకాలు రాసిన. 20 పుస్తకాలు రాసిన. నా పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి. అంటే కొన్ని కంపేర్ చేసినవి ఉన్నాయి. ఫస్ట్ నేను రాసిన పుస్తకము ఒక దీర్ఘ కవిత. మా నాయన చనిపోయినప్పటికీ ఒక జ్ఞాపకాలు ఉండే అప్పుడు. యాది దీంట్లో నాయన యాదికి వస్తున్నవే నాయన రిథబిక్గా రాసిన. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఒక 28 ఇయర్స్కి మా నాయన చనిపోయిండు. యాదికి వస్తున్నవే నాయన కలలోన కదిలొచ్చి ఎదలోన కూసుంటా యాదికొస్తున్నవే ఏం లేన్లు దాటినా ఎద అడుగులా పచ్చే పచ్చిగా ఉంది. శుద్ధి చెప్పిన సూపు ఇగరం చెప్పిన రూపు యాదికొస్తున్నవే నాయన మల్లె పువ్వు మనసు మది తాకుతున్నదే నడవబోయిన కాళ్ళు తారాడుతుంటే నడిచొచ్చిన ఆ కాళ్ళు ఏలిచ్చి తలనిమిరే అద్భుతమైన ఒకటి. ఏలు ఇట్లా ఇచ్చి ఇట్లా తలనిమిరితే గొప్పగా ఉంది. సగం సగం మాటలకే సలబడిన ఆమది ముద్దిచ్చుకుంటేనే సద్దులే తినిపించే. ఆహా, అంటే తండ్రితో ఇది కేవలం నాన్న మీద రాయాలంటే రాస్తే వచ్చే పదాలు కాదు. ఇది ఆ అనుభవము. ఆయనతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది. అమ్మతోటి కంటే నాయనతోటి నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది. ఎట్లా, ఏ సందర్భంలో మీ నాన్న గొప్పవాడు అని చెప్పగలుగుతావు? మా నాన్నకి చదువు రాదు, కానీ చదువుకున్న చాలా మంది కంటే గొప్పవాడు. చదివే మీ నాయన చదివిందా? మన రాచకొండ చెప్తాడు, ఊర పొద్దుకాల ఉప్పనై ఉరికొచ్చి కాళ్ళల్లో ఊగిన ఉయ్యాల జంపాల. ఆహా, ఇట్లా పెట్టి ఇప్పుడు నేను నీ కూతురుని అట్లే ఆడిస్తున్నా. యాదికొస్తున్నదే నాయన ఎన్నేళ్ళు గడిచిన ఎద నిడవనంటదే బలపాన్ని పలకకు బస్త సంచిల వేసి మెడయంత నొవ్వంగా మురిపంగా మోసి సర్కారు బల్లెకు సాగనంపిన పొద్దు యాదికొస్తున్నదే నాయన అచ్చరానివయ్యి మదిల కూసున్నవే. చాలా అద్భుతంగా ఉందన్న ఇది. ఒక తండ్రి, నాయన వ్యవసాయ కుటుంబం అన్న, కానీ ఒక వాల్యూస్ జీవితంలో మానవ విలువలు, ప్రేమ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఇప్పటికి మా నాయన చనిపోయి 27-28 ఇయర్స్. ఊర్లో ఎవరికి గొడవైనా ఏమైనా మా నాయన పేరు యాడ్ చేసుకుంటాం. పలానా నాయన ఉంటే బాగుండు కదా, పలానా నాయన ఉంటే ఇట్లా ఉండేది కాదు. బహుశా ఆ మొండితనము అవి కొంత నాకు అభినయం అనిపిస్తుంది. ఆ మొండితనం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డా కానీ నిండుగా బతుకుతాం. మా నాయనను ఇప్పటికీ యాడ్ చేసుకుంటాం. కొన్ని ఉంటాయి శంకర్ అన్న. ఇప్పుడు సహజంగా మా నాన్న విషయం తీసుకుంటే, మా నాన్న చాలా పొగరుతో ఉంటాడు. ఎందుకుంటాడంటే అంతే నిజాయితీగా ఉంటాడు కాబట్టి నిజాయితీగా ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. అది ఎవరితో కాదు, చాలా పౌరుషంగా పొగరుగా మా నాన్న ముందు ప్రధానమంత్రి అయినా నా సుంచుడే అనుకుంటాడు. అంతే, విలువలు తప్పితే మరి కాలు బట్టి బండ కొడుతుంది అంతే. ఎవడన్నా కానీ అరే మా ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ఏమి అంటే బాగానే ఉన్నా కానీ ఏం సంగతి అన్నిది అంటే ఆ టైప్లో చాలా రేర్గా ఉంటారు. ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తారు అటువంటి. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే మా నాన్న నాకెంత అదృష్టమో మీ నాన్న నీకంత అదృష్టం. నేను 2 రకాలుగా అదృష్టం అంటుంది. ఏమంటే మా నాయన చనిపోయిన టైంకు 28 ఇయర్స్ నా వయసులో చనిపోయిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే నేను నోముల సత్యనారాయణ సార్ ఇంట్లో మా మామగారు, కానీ మా తండ్రికి 2 రూపం అనుకుంటా. దాదాపు ఫిజిక్ వాళ్ళ ఆలోచన రెండో ఒక తిరిగిన ఉంటారు. కానీ ఇద్దరికి తేడా ఏమిటంటే ఈయనకు అక్షరాలు రావు, అక్షరాలు అనంతంగా వస్తాయి. భాషా పండితుడు. ఈ కొసకాయన ఆ కొసకాయన ఉంటాడు. నేను ఒకసారి నోముల సత్యనారాయణ సార్ తోట అన్న, మా నాయన ఈ కొసకుంటాడు, ఇంకో నాయన మీరు ఇక్కడ ఉంటారంటే, నువ్వు ఇట్లా అంటున్నావయ్యా, ఇట్లా నువ్వు ఇద్దరు కూర్చోటనే ఉండరు అని. మండేటి సూర్యుని మాడ మీదనే మోసి గొడ్డలితో నరికేసి కొయ్యకాళ్ళను బీకి రాగోల ఎత్తుకొని రేగ్గంప మోపేసి ఎర్ర శెల్కంతటిని గుంటుకై దువ్వేసి మబ్బు తునక దిక్కు మరలుగొని చూస్తుంటే, మబ్బు
మబ్బు తునక దిక్కు మరలుకొని చూస్తుంటే యాదికి వస్తున్నదే నాయన. అంటే ఇక్కడ సరే మీరు పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం లేకపోతే దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో ఎందుకు ఒక మాట ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి వెలమలకు దక్షిణ తెలంగాణలో ఉండేటువంటి వెలమలకు చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి వెలమలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలతో కలిసిపోయి జీవితం గడుపుతున్నారు. కానీ ఉత్తర తెలంగాణలో అది కొద్దిగా తేడా ఉంటుంది. ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఈ ఆధిపత్యం కులంగా ఉన్నది, భూస్వామ్య కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. మనకు నక్సలైట్ పోరాటాలు అవి చూసినప్పుడు కూడా వీళ్ళు దాంట్లో కీలకంగా అంటే వీళ్ళ సెంట్రిక్ గానే పోరాటాలు నడిచినాయి. మనకు దక్షిణ తెలంగాణలో వస్తే మహబూబ్ నగర్ లో కొన్ని చోట్ల కనబడతాయి, కానీ ఖమ్మంలో ఎక్కడో చోట కనబడతాయి. నల్గొండ జిల్లాలో ఉన్నా కానీ అంత భూస్వాములు లేరు. తర్వాత మైనారిటీ కులము ఆర్థికంగా చిన్న కులం కాబట్టి మనం ఒక ఊర్లో ఉన్నప్పుడు అన్ని కులాలతో కలిసి ఉంటాం. సో అందరితోటి వరసలు అవి ఉంటాయి కాబట్టి ఈ ఈగోస్ రాలేదు. ఈ కరీంనగర్, నిజామాబాద్, ఈ వరంగల్లో కొన్ని భాగాలలో మాత్రమే ఇప్పుడు కేసీఆర్ ఉన్న లక్షణాలు వస్తాయి. అంటే ఇక్కడ మీరు రాసిన పుస్తకంలో కొయ్యకాళ్ళు, దుబ్బశెలుకలు, గొడ్డలి చిప్పలు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది సహజంగా ఇది కొన్ని వ్యవసాయ ఆధారిత కులాలు చేసేటువంటి కార్యక్రమాలు. మేము వ్యవసాయ కులమే కదా, వ్యవసాయమే. కానీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చేపించే వాళ్ళు కానీ చేసేవాళ్ళు. మేము దొరలం కాదు, మేము మా నాయన డైరెక్ట్ గా నాగలబట్టి దున్నాడు. కాకపోతే ఇంత భూమి ఉంది కాబట్టి ఇంకొక ఇద్దరు జీతగాళ్ళని పెట్టుకొని తోడుగా చేసుకున్నాడే కానీ మా నాయన స్వయంగా దున్నినవాడు. ఎన్ని ఎకరాల భూమి ఉండేది? నేను పుట్టినప్పుడు ఒక 25 ఎకరాలు ఉండే, ఇప్పుడు ఏం లేదు, 2-3 ఎకరాలు వచ్చింది నా పాలకు. ఎంతమంది అన్నదమ్ములు? 2 బ్రదర్స్, 5 సిస్టర్స్. 5. నేను నా నెంబర్ 6. నెంబర్ 6. కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కాబట్టి నేను ఆయనకు లక్కీగా తగిలిన. ఆయన పేరు మీద మీరు ఏదో పుస్తకాన్ని కూడా తీసుకొచ్చినట్టున్నారు తెలంగాణ. ఆయన పేరు మీద తీసుకురాలేదన్నా. నేను తెలంగాణ చరిత్ర పుస్తకము, తెలంగాణ మనకు నిజాం టైం నుంచి తెలంగాణ భావన దగ్గర నుంచి తెలంగాణ పోరాటాన్ని మొత్తం రికార్డ్ చేసిన. అంతకుముందు పోరాటాలు జరిగినప్పుడు తొలి ఉద్యమం, మలి ఉద్యమం అని అక్కడక్కడ రాసి పెట్టారు, కానీ ఒక సీక్వెన్స్ లేదు. రాసినప్పుడు ఆయనకు అంకితం ఇచ్చిన. ఎందుకు 2014లో ఆయన అందరికి హీరో. రైట్. ఇక తెలంగాణ సాధకులు అనేటువంటి మాట మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి. సో అప్పటికి మీ శరీరం ఆయన సాధకుడు అని ఒప్పుకుందా? ఇప్పుడు ఎందుకు ఒప్పుకోదు? శరీరం ఒప్పుకున్నది. అప్పుడేంటంటే ఏదైనా లీడర్ మంచా చెడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ లీడ్ చేసింది మాత్రం ఆయన నేను నమ్ముతా. లీడ్ చేసింది ఆయన. కానీ ఆ తర్వాత పాలకునిగా నేను 0 మార్కులు ఇస్తాను. ఏమైనా అవకాశం ఉంటే మైనస్. నేను కూడా చాలా సార్లు చెప్పిన, మంచి ఉద్యమకారుడే కానీ మంచి పరిపాలకుడు కాదు అనేటువంటి మాట చాలా చెప్పిన. ఇక్కడ ఈ పుస్తకం రాయడానికి ఎవరు ప్రేరణ, ఎందుకు ఈ పుస్తకాలన్నీ కూడా ఏంటంటే అన్న, నేను నోముల సత్యనారాయణ సార్ చదవడమేమో నా హాబీ, మా టీచర్ ఇన్స్పిరేషన్, చదవడం నా హాబీ, నా చుట్టూ. కానీ విస్తృతంగా నాకు ఏది రాయాలి, ఏది అవసరమైంది, రేపు భవిష్యత్తులో ఉపయోగపడేది ఏమిటని నేర్చుకున్నది మాత్రం నోముల సార్ దగ్గర. సో ఆయన సాహిత్యమే ఎక్కువగా, కవిత్వము, సృజనాత్మక రచనలే ఆయన ఇష్టపడతాడు. అంటే కవిత్వము, కథలు ఇవి. కానీ చరిత్ర వైపు ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని కథల పుస్తకాలు రాసిన. నేను నా స్వయంగా కొన్ని. ఇది కంప్లీట్ చేశాడు పోదాం. ఈ పుస్తకం ఇంకా పరిపూర్ణంగా అన్నట్టు అనిపిస్తలేదు. 2014 వరకే కదా అది. మిగతా 10 ఏళ్ళ ఈ కట్ట ఉంది కదా, ఇప్పుడు ఆయన కోసమే దాచిపెట్టిన. ఇక్కడ పేపర్లన్నీ నేను 10 years పేపర్ దాచిపెట్టిన. ఈ పేపర్లు 10 సంవత్సరాల పేపర్లు, 10 సంవత్సరాల పేపర్లు. ఇది రాసేటప్పుడు కూడా నేను 14 ఏళ్ళ పేపర్ సేకరించిన. ఎందుకంటే అంతకు ముందు 2000 కంటే ముందు కూడా తెలంగాణ ఈయన టీఆర్ఎస్ పెట్టక ముందు అక్కడ కొంత ఇప్పుడు మనకు జనసభలు, భువనగిరి జనసభ, ఇవి కూడా కొన్ని ఉండేవి. చిన్న డాక్యుమెంట్స్ ఉండేది, కానీ మొత్తం కాలక్రమంలో దొరకలే. సో నేను ఆ 14 ఏళ్ళ పేపర్ ఆధారంగానే ఇది రాసిన చాలా వరకు. అంటే ఒక ఎర 2000 డిసెంబర్ 7 తారీఖు నాడు ఎండ్ అయింది మన దగ్గర. ఒక ఎర దశాబ్ద కాలం, సుమారు దశాబ్దం. ఈ దశాబ్దం ఇప్పుడు మీరు రాసినటువంటి ఇక్కడ మీరు ప్రధానంగా రాసినటువంటి అంశాల నుంచి పాయింట్లు మాత్రమే చెప్తా. దాంట్లో మీరు తీసుకున్నటువంటిది నిన్నటిదో మొన్నటిదో కాదు. హైదరాబాద్ రాజ్యం, రాజుల పాలన, హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ ములికీలది, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఆధార గ్రంథాలు ఏమేమి అనేది రాసుకున్నారు మీ ఫ్రెండ్స్. కానీ
ఇన్ని సంవత్సరాలలో మీరు రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది ఒక 300 పేజీల పుస్తకము. ఈ 10 ఏళ్లకు కనీసం ఒక 600 పేజీలు ఎక్కడ పడుతుంది మీకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనకు సమాచారం లేదు నిజాం టైం నుంచి, జస్ట్ జంప్ అవుతాం, మెయిన్ సంఘటనలు చెప్పుకుంటూనే పోతాం. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని ఇవన్నీ దాచుకున్నాం. ఏ రోజు ఏం జరిగిందని తెలుస్తుంది. రెండోది నేను ప్రత్యక్ష సాక్షిని, జీవించి ఉన్నా కాలంలో. సో ఆయన చేసింది చెప్పింది రెండింటినీ అర్థం చేసుకోగలిగిన. సో ఇప్పుడు 1000 పేజీలైనా సరిపోదు, కానీ 1000 పేజీలైనా అందిస్తాం. 1000 పేజీలు 10 ఏళ్ల పాలన పైన 10 ఏళ్ల పాలనపై 1000 పేజీలు చరిత్రలో ఆయన మిగిలాలి, నేను మిగిలాలి. అంటే ఒకటి ఈ మధ్య కాలంలో అందశ్రీ గారు ఒకటి తీసుకొచ్చారు, నిప్పుల వాగు అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అంటే అది పాటలు సేకరించి కవిత్వాన్ని తీసుకొచ్చి పెట్టినాడు. సో ఇంచుమించు ఆ స్థాయిలో ఒక పుస్తకం 10 ఏళ్ల విధ్వంసం మీద ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? విధ్వంసం మీద కాదు, పాలన మీద ఉంటుంది. నేను విధ్వంసం మీద అని కాదు, పాలనలో ఏం జరిగితే అది చేస్తాను. ఏం జరిగింది అనుకుంటారు ఈ పాలనలో? చుట్టమై వచ్చి దయ్యమై బట్టి అదే విధ్వంసం అంటున్నా. నేను విధ్వంసం గురించి రాస్తలే, 10 ఏళ్ల తెలంగాణ పాలన గురించి రాస్తున్నా. ఆ పాలనలో అభివృద్ధి ఎంత, విధ్వంసం ఎంత అంటే విధ్వంసమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ ఓడిన తర్వాత ప్రగతి భవన్ ముందర ఉన్న చిన్న తడకలు తీసేస్తే ప్రజలు ఆనందపడ్డారు. ఏది కోల్పోయినో దొరికిందని ఆనందపడ్డారు. కోల్పోయిందంటే అది కోల్పోవడానికి కారకుడు కేసీఆర్ కదా. 100%. ఈయనది ఎట్లా ఉందంటే పొయ్యిల నుంచి పడి పొయ్యిల పడ్డాం మనం. ఆంధ్రోళ్ళ దగ్గర నుంచి పోయి కేసీఆర్ గడిలో పడ్డాం. 10 ఏళ్ళు నలిగిపోయినాం. ఇప్పుడు బయటపడ్డాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో రాసినారు వలసవాదుల దోపిడీ అని రాసినారు. ఇంటి వాళ్ళ ఇప్పుడు ఇది టైటిల్ మార్చవలసి ఇంటి దోపిడీ టైటిల్ మార్చవలసి వస్తుంది. చాలా టైటిల్ ఇందులో మార్చాల్సిన టైటిల్స్ ఉన్నాయి. ఇంటి దోపిడీ ఉంటుంది. ఇట్లా విలీనంపై నెహ్రూ ప్రకటన దగ్గర నుంచి చాలా. సో ఇది తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాల మీద. ఇంకా మీరు రాసిన కథల పుస్తకాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే నేను అవి యాది పుస్తకం రాసిన తర్వాత ఒక 4-5 కథల పుస్తకాలు రాసిన. ఒకటి నవల కూడా, ఇది దేవుని రాజ్యం అని 10 years కాలంలో అప్పుడు రైతు కష్టాలు బాగా ఉండే. అది ఒక ప్రైజ్ కూడా వచ్చింది దానికి. సరే దాని గురించి నేను చెప్పను, వీటి గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది దేవుని రాజ్యం అంటే ఎవడైనా ఒక రాజ్యం అంటే పలానా రామరాజ్యము రాక్షసం రాజ్యము ఉంటుంది. దేవుని రాజ్యం అంటే దిక్కు మొక్కు లేని రాజ్యం, ఎవడు పట్టించుకోవట్లేడు అన్న అర్థంలో పెట్టిన నేను. ఏ దిక్కు లేనికి దేవుడే దిక్కు అంటారు కదా. ఈ దేవుని రాజ్యం ఇప్పుడు కేసీఆర్ది కూడా సెకండ్ పార్ట్ దేవుని రాజ్యమే. ఇది అంతేనా? కేసీఆర్ది కూడా 2వ పార్ట్ అన్నట్టే దేవుని రాజ్యమే కదా. ఆయన పట్టించుకోలే కదా, గాలి కుదిరి పెడితే గాలికి బతికినాం కదా. సో ఆ నవల తర్వాత నేను తోలుబొమ్మలాటలకు మాటలు రాసి పెట్టుకున్నట్టుగా అమరీకోడు మనకు కొన్ని మాటలు రాసిండు. ఆ మాటల్ని ముఖ్యమంత్రి నాటకంలో చెప్పి మరీ వినిపిస్తుండు. దాని ప్రకారమే రోడ్లు హైటెక్. ఎందుకో తెలుసా? దొరలు ఊళ్ళకు రావాలంటే బానిసలే బాటలేయాలి. ఆ పని ముఖ్యమంత్రి చేస్తుండు. దానివల్ల మనకు దమ్మిడాదా ఉండదు. గోజిగుడ్డ గాండ్లకు ఫ్లైఓవర్లు హైటెక్లు తిండి పెడతా పిల్లగా గురువయ్య చెప్పాల్సింది చెప్పిండు. ఇది ఎప్పుడు రాసిన అంటే, ఇది రాసిన కాలం చూడు, ఇక్కడ దాదాపు 14 ఏళ్ల కింద. అప్పటికి తెలంగాణ రాలే. ఇప్పుడు రీప్రింట్ చేయొచ్చు కదా. ఇది రీప్రింట్ సరిపోతుంది, రీప్రింట్ సరిపోతుందేమో ఇది. అంటే కొన్ని విషయాలు కవులకు బాగా అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళకు భవిష్యత్తు తెలుస్తుంది అన్న. చూడగలుగుతారు భవిష్యత్తు. ఎందుకంటే ఏం జరుగుతుందో, ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఆ గుణగణాలను త్రాసులో చేసి జోకితే ఫలితాన్ని బయట తీయొచ్చు, అంచనా వేయచ్చు. అది కొంత ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కవులు మీలాంటి వాళ్ళంతా నయా బ్రహ్మంగారులే భవిష్యత్తుకు. ఎందుకంటే ఇవన్నీ పుస్తకాలు ఒప్పుకొని తీరాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత పుస్తకాల్లో చరిత్ర తీసుకుంటున్నాం, ఇప్పుడు భవిష్యత్తును తీసుకుంటున్నాం. భవిష్యత్తు కూడా చరిత్రనే భవిష్యత్తు ఉంటుంది అంతే. మరి ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం కంటే ఎక్కువ కథ. సో ఇటువంటి పుస్తకాలు. ఇంకా తర్వాత నేను ఒక 5 కథల పుస్తకం ఇప్పుడు మొన్న చెప్తే కదా, ఇంకోటి వేయాలి. ఇప్పుడు పరిగచేను కథలు. దీన్ని సెకండ్ పార్ట్ ఉంది. పసుల మంద కథలనే వేస్తున్నా. పరిగచేను కథలు, దుబ్బచెలక, ఇది విడివిడిగా దుబ్బచెలక, ఉనికిపాట్లు, జారుడు బండ 4 కథల పుస్తకాలు వేసిన. పసుల మంద కథల పుస్తకం వేస్తున్నాం. ఈ కథల పుస్తకాలన్నీ వేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నాకు సొంత కథలు మా ఊరు కేంద్రంగానే నా ఊళ్ళో అనుభవాలు, రైతుల కుటుంబాలను చూసి రాసినవి నేను కథగా మలుచుకున్నాను. ఎన్ని రాసినా కదా, ప్రతి ఒక్క కుటుంబం కథ.
మా ఊర్లో దాదాపు ఇది చదివితే మా ఊరు అర్థమవుతుంది. ఒకటి చెప్పాలంటే ఈ నవలను వేణుగోపాల్ అని మన వరవరరావు గారు మేనల్లుడు ఎన్ వేణుగోపాల్ దీనికి ముందు మాట రాసి రాసి ముందు మాట రాయన్నా అని ఇస్తే రాస్తందుకు కూర్చొని నైట్ ఫోన్ చేసాం. గూగుల్లో చూస్తే మీ ఊరు దొరకడం లేదు శంకర్, అంతా కరెక్ట్ ఉంది, మీ ఊరు ఎక్కడ ఉంది అని. ఇలా ఊరు పేరు కూడా లేదు. ఊరు పేరు ఉంది కానీ మ్యాప్లో లేదు, గూగుల్ మ్యాప్లో. ఎందుకంటే మాది రెవెన్యూ విలేజ్ మారపాక. అచ్చా. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఇప్పుడు ఉన్నది కానీ అప్పుడు లేదు. మారపాక ఉన్నది, ఎర్రబెల్లి ఉన్నది, అన్ని ఉన్నది కానీ మీ ఊరు కనబడలేదంటే మాది రెవెన్యూ విలేజ్ కాదు, అది ఒక చిన్న ఊరు పక్కన ఉంటుంది అని. సో రియల్ లైఫ్ అట్లా మ్యాప్ కూడా గూగుల్లో పోవచ్చు ఈ దీని ఆధారంగా. సో ఇందులో కథల పుస్తకాలు మొత్తం ప్రతి కథలో ఒక జీవితం ఉంది, ప్రతి కథలో ఒక రియలిస్టిక్ కుటుంబం ఉన్నది, దీంట్లో అనుభవాలే నేను చూసినవి. ఇవన్నీ రాసిన తర్వాత అనిపించింది ఎన్ని రాసినా గివే కదా నేను, అట్లా కాదు అని. నా ఓటోళ్ళు నల్గొండలో చాలా మంది ఉన్నారు 100 ఏళ్ళ నుంచి. అప్పుడు వాళ్ళకి కూడా ఉండాలని 2 భాగాలుగా 100 మంది కథకులై 2 భాగాలుగా ఇచ్చిన. 100 మంది కథకులు ఉన్నారు దీంట్లో. అచ్చా. 100 ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ శాంపిల్గా తీసుకొని. నాన్న చేస్తే బాగుండను మేకల మదన్ మోహన్ రావు నీరెండలు. ఒకటి విషయం ఏంటంటే టైటిల్ చాలా అద్భుతంగా పెడతావు అన్నాను. ఎందుకంటే వాళ్ళు పెట్టి నీ యూట్యూబ్లో చూస్తూ ఉంటా టైటిల్, అది చూస్తేనే నవ్వుస్తూ ఉంటుంది. అది ఆ టైటిల్ చూస్తుంటేనే చాలా వెటకారంగా ఇట్లా అక్షరాలతోని చటుక్కున గుద్దినట్టుకుంటావు అన్నట్టు ఆ టైటిల్. ఇది పార్ట్ 1 పార్ట్ 2 రెండే ఇచ్చినాము. ఈ నల్గొండలో 100 మంది కథకులు ఉన్నారు, 100 ఏళ్ల కథలు. ఇది రాసి కూడా నేను సెకండ్ పార్ట్ వేసి కూడా 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి నేను పుస్తకాలు వచ్చేయలే కేసీఆర్ పుణ్యాన. నాకు ఏ బుద్ధి కలే, నాకు సాహిత్యం మీద నా జీవితం మీదనే విరక్తి పుట్టింది వల్ల. సాహిత్యాన్ని 80,000 పుస్తకాలు రాసిన అని చెప్పుకునే కేసీఆర్, చదివినా అని చెప్పుకునే కేసీఆర్ కాలంలో జరిగిన సాహిత్య విధ్వంసము ఎప్పుడూ జరగలేదు. రచయితలు ఆత్మవిశ్వాసం కోల్పోయి చచ్చిపోయారు, కళలు చచ్చిపోయినాయి చాలా. సో ప్రధానంగా ఈ పుస్తకాలు మీరు రాశారు. ఇంకా ఎన్ని పుస్తకాలు? 20 పుస్తకాలు ఉన్నాయన్న మొత్తం రాసిన పుస్తకం. తర్వాత చాకలి ఐలమ్మది తెలంగాణ సాహిత్య పోరాటంలో భాగమే. ఈమె గురించి అందరూ మాట్లాడతారు, లెఫ్ట్ టు రైట్ అందరూ. బుక్ వేసిన లేదు. ఫస్ట్ పుస్తకం వేసింది నేనే, చాకలి ఐలమ్మ మీద. కానీ గమ్మత్ ఏంటంటే ఈ పుస్తకం వచ్చేసినప్పుడు చిన్న పుస్తకమే కదా, డబ్బుల కొదువు ఉంటుంది మనకు తెలుగులో, రికవరీ. ఈ పుస్తకం చాకలి ఐలమ్మ పుస్తకం ఎట్లా చేయాలనుకున్నప్పుడు మా అత్తగారు పైసలు ఇచ్చింది ఫస్ట్ ప్రింట్కు. పెద్ద మనిషి పుస్తకము, ఆమె టీచర్ ఎంప్లాయీ పెన్షనర్ అప్పటి. పెద్ద మనిషి పుస్తకం నేను పైసలు ఇస్తాండి అని ఇచ్చి తర్వాత 3-4 ప్రింట్లు అయినాయి. అది వేరే ముచ్చట. అచ్చా, ఓకే. అంటే ఈ కుటుంబం కూడా ఈ సాహిత్యం అంటే మీ కార్యక్రమానికి బాగా ఎంకరేజ్ చేస్తే విధంగా బాగా పుస్తకం కొనుక్కున్నావా, బిర్యానీ కొనుక్కున్నావా అంటే పుస్తకమే కొనుక్కుంటారు. ఉపవాసం ఉన్నా ఏం లేదు. ఇది భీమిరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు నేను ఒకటి వేసింది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయన్న. ఇదేమో మనకు తెలంగాణ సాహిత్య పోరాటం గురించి చాలా వర్షన్లు వచ్చినాయి. ఒక ఆయన కాంగ్రెస్ వాళ్ళు రాస్తారు, కమ్యూనిస్టులు రాస్తారు. చరిత్ర కాదు, నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు రాసిన అనుభవాలు కానీ చరిత్ర కాదు, ఇది చరిత్ర. అయితే ఇప్పుడు ఈ నెల 21న అంటే ఇవాళ 18 తారీఖు అంటే 21 తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఏందా సమావేశం అంటే కౌలు రైతులు ఎవరు? ఇక్కడ మీ టైటిల్ చూస్తున్నా, కౌలు రైతులు అనేటువంటి టైటిల్. అంటే కౌలు రైతు ఏంది, ఎట్లా ఉంటాడు, కౌలు చేస్తే ఆయన కథ ఏంది? యాక్చువల్గా కౌలు రైతులు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడింది కౌలు రైతులు ఇప్పుడు ఆన్ రికార్డు లేరు, రికార్డులలో లేరు. అనుభవదారుడు అనేటువంటిది అనుభవదారుడులో ఉన్నారు. అయితే మనకు ఈ అనుభవదారుడి కాలంలో ఇంతకుముందు రిజిస్ట్రేషన్లు కాలే. అవును, కొనుక్కొని అనుభవదారుడి కాలంలో రాసుకొని ఉన్నారు అంతే. వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కాలం తీసేవాటికి కొనుక్కున్న వాళ్ళ భూములు పోయినాయి. నిజంగా కౌలుదారుల గురించి కాదు ఇప్పుడు సమస్య. కౌలు చేస్తే కౌలు వస్తుంది, పోతుంది. కానీ అప్పట్లో కొనుక్కొని పట్టా చేయించుకోలేకపోయారు. పట్టా చేసుకోవడానికి కూడా పైసలు లేక హక్కుదారునిగా కౌలుదారుగా ఎంట్రీ చేయించుకున్న వాళ్ళు ఆ కాలం పోవడం వల్ల కొనుక్కున్న వాడి భూమి పోయింది. కౌలు గురించి సమస్య కాదు. ఇప్పుడు మనము ఆ 2014 కంటే ముందు ఆ పహానీలు కానీ ఆ డేటా తీస్తే కౌలు రైతుల డేటా దొరుకుతుంది. ఈజీయే, పెద్ద కష్టం. డేటా ఉంది కదా, వీళ్ళు ఏమైనా మిగితే చెప్పలేము కానీ కొన్ని డేటా ఉంది కదా. కరెక్ట్. ఇవి ఘటనలు
రాసినటువంటి రచనలు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అన్న ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి అని ఉంది కదా. పైడిమర్ర వెంకట సుబ్బారావు నల్లగొండ దగ్గరలో అన్నపర్తి గ్రామం వాడు. ఇది రాసి 50 ఏళ్ళు అయింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ. ఇది ఎవరు రాసినరో ఎవరికి తెలియదు. మన జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ, మా భారతదేశం నా మాతృభూమి ఎవరికి తెలియదు. నేను నల్గొండ కథలకు వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో చిన్న క్లూ దొరికి నేను రీసెర్చ్ చేసి రాసిన పుస్తకం ఇది. 13లోనే ఒక ఆర్టికల్ వచ్చేసిన ఆంధ్రజ్యోతి పత్రికలో. దీంట్లో కె శ్రీనివాస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్. అప్పుడు ఇది ఫస్ట్ నేను ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి అని ఆంధ్రజ్యోతిలో ఈ తారీఖు 3 తారీఖు 2011లో వచ్చేసింది. అప్పుడు ఉద్యమం పీక్ స్టేజీలో ఉండే. ఇక మన తెలంగాణ వచ్చినాక మనం గుర్తింపు తీసుకుందాం అనుకున్నాం. 23 వచ్చింది. గుర్తింపు కాదు కదా, కులవెట్టిన సెక్రటేరియట్కి 50 సార్లు తిరిగిన పిచ్చోన్ లెక్క. అప్పుడు మా విద్యాశాఖ మంత్రి సూర్యాపేట ఆయన, మన తప్పబోయి గెలిచిన ఆయన ఉండే కదా, 2 సార్లు ఆయనే విద్యాశాఖ మంత్రి ఉండే. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఆ శాఖ వాళ్ళే చెప్పి ఎందుకు తిరుగుతావు సార్, బస్ కిరాయిలు వేస్ట్, నువ్వు రాకండి, వదిలిపెట్టేసిన. ఈ 2 పుస్తకాలు. తర్వాత 50 ఏళ్ల వివక్షలో ఏమేమి జరిగింది అనే ప్రతిజ్ఞ గురించి కూడా రాసిన. పట్టించుకున్న నాదులు లేదు. ఇక చెప్తేనే వీళ్ళ గురించి దేశపతి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి ఇప్పుడు సరే, ఈ దేశపతులు ఇలా కథ అంతా అర్థమైపోయింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇట్లాంటి సాహిత్యం, ఇట్లాంటి చరిత్ర రక్షించబడాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్? ఫస్ట్ ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే జిల్లాల వారీగా ఒక అవగాహనతో చిన్న కమిటీలు వేయండి. స్టేట్ వైడ్ ఒక కమిటీ ఉంటుంది, జిల్లాలలో కమిటీలు ఉండాలి. కవులు రచయితలు 100 మంది ఉన్నా కానీ సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, అందరినీ కలుపుకొని 2-3 వేసి ఫస్ట్ జిల్లాల చరిత్ర రికార్డ్ చేసుకోవాలి. ఇది పోతే దొరకదు. నిన్న ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ చరిత్ర రేపు దొరకదు. ఇప్పటికే అయిపోయింది. నిన్నటిదే గుర్తుంటుంది, నిన్నటిది లేదు. ఇప్పుడు 10 ఏళ్లలో పాత మరుపులు వచ్చినాయి. జ్ఞాపకాల నుంచి దూరంగా వస్తున్నాం. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చచ్చిపోతారు, రాసేవాడు ఉండడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాల్సిన పని లేదు. కానీ సాహిత్యానికి ఆ డబ్బులు కొన్ని కేటాయిస్తే జిల్లాల వారికి ఒక 10 పుస్తకాలు తీయండి, 20 పుస్తకాలు తీయండి. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు అనుకోండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ గురించి రచయితలకు కొద్దిగా ప్రోత్సాహం ఏదైనా ఇస్తే వాళ్ళు పుస్తకం వేస్తారు 100 పేజీల. మన కాడ సాహిత్య అకాడమీ ఉంది కానీ మరి అది ఎందుకు? సాహిత్య అకాడమీ ఆంధ్రోల పుస్తకాలు, పాత పుస్తకాలు, సాహిత్య అకాడమీలో ఉన్న వాళ్ళ సొంత పుస్తకాలు, కేసీఆర్ భజన పుస్తకాలు వేయడమే ఈ 10 ఏళ్లలో చేసిన పని. నందిని సిద్ధారెడ్డి అదే పని చేసిండు, జూలూరు గౌరీశంకర్ అదే పని చేసిండు. డోలు తప్పెట పెట్టుకుని కేసీఆర్ని భజన చేయడం తప్ప వాళ్ళిద్దరికి కూడా సాహిత్య అవగాహన లేదు. నేను చెప్తున్నా, చరిత్ర మీద గౌరీశంకర్కి అవగాహన లేదు, నందిని సిద్ధారెడ్డికి అవగాహన లేదు. నందిని సిద్ధారెడ్డి సాహిత్య అకాడమీ చైర్మన్ అయిన తర్వాత ఆయన పుస్తకాన్ని ఆయనే వేసుకున్నాడు. ఎవరి భుజాలు ఆడే తడుపుకున్నాడు, ఎవరి కాళ్ళు ఆడే మొక్కుకున్నాడు, అంతే. అంటే ఇప్పుడు జిల్లాకు ఒక కమిటీని వేసి సాహిత్యాన్ని, చరిత్రను రికార్డ్ చేయాలంటారు మీరు? ఫస్ట్ ఉద్యమ చరిత్రను ఉమ్మడి జిల్లాల వారిగా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారిగా రికార్డ్ చేయాలి. ఆనాడు ఎవరెవరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఎన్ని యూనియన్స్ ఉన్నాయి, రకరకాల కుల సంఘాలు ఉన్నాయి, ప్రేరణలు ఎట్లా జరిగినాయి, మొత్తం కనీసం 500 నుంచి 1000 పేజీల పుస్తకం 10 జిల్లా యూనిట్గా 10 పుస్తకాలు రావాలి. 10,000 పుస్తకాల పేజీలు రావాలి. అంటే దీన్ని ఒక రకంగా తెలంగాణ ఉద్యమం అంటే సాగునోట్లో తలకాయ పెట్టి ఉరికొచ్చి పట్టం కట్టి అదే విషయం ఏంటంటే ఆయన ఒక్కడు విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేది సరే మీరు మొన్నటి వరకు 2014 రాష్ట్రం వచ్చే వరకు లేకపోతే మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభమైన కాడికి చెప్తారు. కానీ ఒక్కొక్క ఊర్లో ఓ ముసలాయన ఆ రోజు ఏం మాట్లాడుకుంటూ తెలంగాణ గురించి అనేది అక్షరీకరిస్తే యాక్టివిస్టులను ఉన్నారుగా, కనీసం ఉద్యమ విద్యార్థులు, ఉద్యోగులు, రకరకాల కుల సంఘాలలో రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవాలను 50 పేజీలైనా రికార్డ్ చేయమనండి. అందుకని సమిష్టిగా ఒక 500 పేజీల పుస్తకం వేయాలి. పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళది టైం ఉండదు మనకు. పెద్దోళ్ళకు ఒక అసైన్ చేయండి. అలా నాయన పుస్తకం ఒక 50 పేజీలు రికార్డ్ చేసుకురా. ఈ చాకలైలమ్మ పుస్తకం అంత చెయ్యి. ఒక జిల్లా నుంచి ఒక 10 పుస్తకాలు వచ్చినాయి అనుకో, 10 జిల్లాల నుంచి 10 100 పుస్తకాలు. ఈ 100 పుస్తకాలను ఒక 5,000 కాపీలు కొను, గవర్నమెంట్ కొనాలి. మొత్తం అన్ని లైబ్రరీస్కి తలా 2 కాపీలు పంపు. ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా, ఒక లైబ్రరీకి 2 కాపీలు గవర్నమెంట్ కొని పంపిస్తే ఏమైనా ఉంటారు, రచయితలకు ఏమైనా ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎందుకంటే టైం కేటాయించి చేస్తున్నారు కాబట్టి. వాళ్ళకి ఇప్పుడు సాహిత్య మన సారథిలో, సాంస్కృతిక సారథులు కొంతమందికి 25,000. సాహిత్య సారథి అనేది ఒకటి రావాల్సిన అవసరం ఉందంట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, దాన్ని పెంట చేసిరు కదన్నా.
దాన్ని శుద్ధి చేసుకుంటే అయిపోతుంది, ఆల్రెడీ ఉన్నది. కొత్త కంపెనీలు శుద్ధి చేసుకుంటే అయిపోతుంది, ఆల్రెడీ ఉన్నది. దాని నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రచయితలు రాయగలిగిన గుర్తించి వాళ్ళ ఆధ్వర్యంలో రెండు కమిటీలు వేసి, ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేసి, చరిత్ర విభాగానికి ఒకరు లేదా కథల పుస్తకాలకు ఒకరు కంపేర్ చేయడం, అంటే సమీకరించి చేయడం, ఇట్లా చేస్తే ఒక జిల్లా నుంచి 50 పుస్తకాలు రావాలి. వ్యక్తుల అనుభవాలు రావాలి, చరిత్ర రావాలి. వేస్తే మన లైబ్రరీలలో మన పుస్తకాలు ఉంటాయి. నేను నల్గొండ లైబ్రరీకి పోవడం ఇప్పుడు బంద్ చేసిన, ఎందుకంటే ఆ లైబ్రరీలో నేను స్టార్టింగ్లో చదివినప్పుడు ఉన్న పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ పుస్తకాలు ఒక్కట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మ్యాగజైన్స్ తప్ప తెలంగాణ చరిత్ర పుస్తకాలు మన లైబ్రరీలలో లేవు. అంటే నాకు గాడ కింద సెల్ఫ్లో పెట్టిన పేపర్లు ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను నేను. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉన్నాయి ఇవి, ఇప్పుడు 10 ఏళ్ళ పేపర్ ఇది. తీయచ్చామా? తీయచ్చు. ఇది 10 ఏళ్ళ పేపరు. ఇది ఇగో ఇక్కడ సింగరేణికి కేసీఆర్ రక్ష. ఏ హక్కు అయినా సీఎంతోనే సాధ్యం. కేసీఆర్ మాట రామభవనం. కాపలా ఉండాలంటే కార్మికులను కాటేసిన జాతీయ సంఘాలు. సో ఇప్పుడు సింగరేణి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ నెల 20 జిల్లాలకు జిల్లాల విభజన సమయంలో వచ్చినటువంటి పత్రికలు 2017. అంటే వాళ్ళ చరిత్ర అంతా ఇట్లా నిక్షిప్తం అయింది అన్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక నెల మంత్లీ వైజ్గా ఆ రోజు పేపర్లలో మనకు 2017. ఓకే, చేతికి రక్షణ రెగ్యులర్గా దాచిపెట్టడం. ఎందుకంటే ఒక టైం రాగానే కట్ ఆఫ్ 5 ఏళ్ల తర్వాత పుస్తకం రాసే అవకాశం వస్తుంది అనుకున్నాం. ప్రజలు 10 ఏళ్ల దాకా ఆపారు. ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ప్రేరణ దొరికింది రాయడానికి. అవన్నీ అవి 14 వరకు నేను పుస్తకం రాసిందన్న ఈ పేపరు. కాకపోతే నాకు ప్లేస్ లేక అవి ముఖ్యమైనవి మాత్రమే అందులో పెట్టిన, మిగతా పడేసిన. రైట్. ఇది శంకరన్న ఇల్లు ఒక లైబ్రరీ లాగా మారిపోయింది. ఇందులో మనుషులు తక్కువ, పుస్తకాలు ఎక్కువ. సో శంకరన్న కుటుంబం కూడా విద్యారంగంలోనే పనిచేస్తుంది కాబట్టి సో ఏ బాధ లేకుండా ఈ పుస్తకాలు ఇంట్లో పీనిగలు అనకుండా మంచిగా పుస్తకాలను సంరక్షించుకునే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు. అనేకమైనటువంటి పుస్తక భాండాగారం ఇక్కడ ఉన్నది. సో చాలా సేకరించిండు కొన్ని రాయడానికి శంకరన్న. కాటమరాజు కథల కాడించి ఉన్న ఈడ. నేను ఈ పుస్తకాల్లోంచి ఇప్పుడు శబ్దరత్నాకరము, ఆ తర్వాత ఇంకా 2-3 పుస్తకాలు తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఒక రచనగా చెప్పాలంటే గొప్ప రచయిత. నేను ఎక్కువగా అభిమానించేటువంటి రచయిత. సో ఇంకా ఈ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు ఎలికట్టే శంకరన్న చేతి నుంచి జాలువారాలని మనసారా కోరుకుంటా ఉన్నా. నిజంగా ఇవాళ కొద్దిగా నాకు ఇవాళ బిర్యానీ తిన్నంత ఫీల్ అవుతా ఉన్నా. ఈ లైబ్రరీలో జొరబడితే చాలా హ్యాపీగా ఉందన్న. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో రాయాలి. నేను వీలైతే ఇంతకు రెట్టించిన లైబ్రరీని తయారు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో పోటీ, పుస్తకాలు అయితే రాయకపోవచ్చు కానీ పోటీ మాత్రం పుస్తకాలు ఉండాలి, ఇంట్లో పుస్తకాలు ఉండాలి. ఎస్, నేను కూడా విపరీతమైన పుస్తకాలు సేకరిస్తూ ఉంటాను, విపరీతంగా సేకరిస్తూ ఉంటాను. ఒకటి బ్లైండ్గా ఒకటి చెప్పేది ఏంటంటే ఇన్ని చదువుకున్న తలకాయ కింద వేసుకొని పండుకోవాలి. పుస్తకం ఆటోమేటిక్గా చదువుతాం, దాంట్లో ఉన్నది మనకి. అప్పుడు మనకు ఒక టాపిక్ కావాలన్నప్పుడు ఎక్కడ పోయి అడుగుతామన్నా, సరే ఇలా గూగుల్ ఉందంటే జర ఒక కొంత దొరుకుతుంది కానీ సో ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే గూగుల్లో అన్ని దొరకవు, పొడి పొడిగా మాత్రమే దొరుకుతాయి. దీంట్లో మొత్తం అవగాహన కలిగించుకోవడానికి పుస్తకాలే. సో ఎట్లా ఉండబోతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో? ఖచ్చితంగా ఇది ప్రజలు ఇష్టపడే పాలనే ఉంటుందన్న. కేసీఆర్ పాలన అయితే ఉండదు. సరే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో జనం ఎక్కువనే అనుకుంటారు, కానీ ప్రజల రేవంత్ రెడ్డి ఆలోచన విధానం, కాంగ్రెస్ ఆలోచన విధానం చూస్తుంటే ప్రజలు ఇష్టపడే విధంగానే ఉంటారు. ఒక 10 ఏళ్ల పాటు అయితే ప్రజలు ఇష్టపడే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తుంది, గాడిన పెడుతుంది. కేసీఆర్కు రిటైర్మెంట్ వీఆర్ఎస్ ఇచ్చిండ్రు, నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత ఏమిటని చెప్పలేము. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది మా శంకరన్న ఇంట్లో చిన్న లైబ్రరీ వాక్. థ్యాంక్ యూ.